ఇలా సాటర్డే కాబట్టి క్రౌడ్ కూడా అసలు చాలా ఉంది. మెయిన్ తిరుపతిలో వెంగమాంబ అన్నప్రసాదం ఎట్లనో అట్లా ఇది ఈ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి పైకి వెళ్ళే మెట్లు అన్నమాట. కార్యసిద్ధి హనుమాన్ అంట. సో ఇక్కడ విగ్రహం దగ్గర చూడొచ్చు. ఇక్కడ మనం మెట్లు ఎక్కే ముందే దేవుని పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క విగ్రహం దేవుని ఒక్కొక్క అవతారం అన్నమాట. ఇక్కడ పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ నుండి టెంపుల్ చుట్టుపక్కల కూడా చూడొచ్చు. ఇక్కడ దేవుడు ఊరేగింపుకి ఒక రథం కూడా ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు. భువనగిరి డిస్ట్రిక్ట్ లో ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే పడ్డది. అది మన తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఆ టెంపుల్ కి ఈ రోజు మనం పోతున్నాము. సో అది వచ్చేసి March 6th కి అయితే ఓపెన్ చేసినారు. ఇవాళ March 9th. సో ఈ రోజు మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నాము. అసలు ఈ వీడియో ఏంటంటే ఆ టెంపుల్ ఎలా ఉంటది, దాని టైమింగ్స్ ఏంది, దాని స్పెషాలిటీ ఏంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటది. సో వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ కొత్త ఎవరైనా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటది. సో వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సో అక్కడికి వెళ్ళినాక వెళ్తాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది ఎగ్జాక్ట్ గా. ఇక్కడ నుంచి అయితే 48 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ బిఎన్ రెడ్డిలో ఉన్నాము. సో అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఈ టెంపుల్ కి వెళ్ళే దారి అయితే ఉప్పల్ నుండి వరంగల్ హైవేకి అయితే ఎక్కాలి. ఒకవేళ మీరు బస్ కి వెళ్ళాలి అనుకుంటే దిల్సుఖ్నగర్ నుండి చాలా బస్సులు ఉంటాయి. సో యాదగిరిగుట్ట సైడ్ వెళ్ళే బస్సెస్ ఏది ఎక్కినా మీరు అక్కడ హైవే మీద దిగొచ్చు అనమాట. సో మళ్ళీ అక్కడ నుండి టెంపుల్ పైకి అయితే చాలా ఆటోస్ అయితే ఉన్నాయి. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీరు ట్రైన్ రూట్ లో రావాలనుకుంటే సికింద్రాబాద్ నుండి బీపీ నగర్ సైడ్ గానీ భువనగిరి సైడ్ గానీ వచ్చే ట్రైన్స్ ఎక్కి అక్కడ నుండి ఆటోకి గానీ బస్ కి గానీ రావచ్చు. నన్ను అడిగితే మాత్రం మన ఓన్ వెహికల్ రావడం చాలా బెస్ట్. అండ్ ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. టెంపుల్ దగ్గరలోకి అయితే రీచ్ అయినాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మన టెంపుల్. A few moments later. సో ఫైనల్ గా అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. ఇదే ఆ ఎంట్రన్స్. సో ఫైనల్ గా టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయినాము. అక్కడ ఎన్నుకుంది కదా, అదే స్వర్ణగిరి. సో తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇది వచ్చేసి March 6th రోజు మన చిన్నజీయర్ స్వామి గారు అయితే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఈ టెంపుల్ కంప్లీట్ గా 22 acres లో కట్టిరన్నమాట. దీనినేమో స్వర్ణగిరి అనే వాళ్ళు నామకరణం అయితే చేసారు. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో అసలు ఎట్లా ఉంటది, పూజ కూడా అవుతుంది. సో అదే మ్యాటర్. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏందనే చూద్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో ఇక్కడ ఒక తోట ఉంది. సో అందులోనే అన్ని వెహికల్స్ అయితే పార్కింగ్ అయితే ఇక్కడ వేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇదే ఆ ఎంట్రన్స్. ఇలా సాటర్డే కాబట్టి క్రౌడ్ కూడా అసలు చాలా ఉంది. సో అదే మ్యాటర్. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఒక ఫౌంటైన్ లాగా ఉంది రథం తోటి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి పైకి వెళ్ళే మెట్లు అన్నమాట. కంప్లీట్ గా 198 మెట్లు అయితే ఉంటాయి పైకి. సో ఇక్కడ మనం మెట్లు ఎక్కే ముందే దేవుని పాదాలు అయితే ఉంటాయి. సో అవి దర్శనం అయితే ఫస్ట్ మనం మెట్లు ఎక్కగానే. సో ఇక్కడ చూడొచ్చు.
కంప్లీట్ గా 108 స్టెప్స్ అయితే ఉంటాయి పైకి. ఇక్కడ ఒక్కొక్క విగ్రహం దేవుని ఒక్కొక్క అవతారం అన్నమాట. ఈ మెట్లు కూడా మన తిరుపతిలో ఉంటాయి కదా, అంటే లాంగ్ డిస్టెన్స్ లో ఉంటాయి కదా, అక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా స్టెప్స్ అయితే కట్టారు అనమాట. సో ఇక్కడ ఒక మెట్టు ఉంటే మళ్ళీ అక్కడ ఒక మెట్టు, అంటే అంత దూరంలో ఉంది. సేమ్ అలపిరి మెట్లు ఎట్లా ఉంటాయో అదే విధంగా అయితే ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ప్లస్ ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళైతే కొంచెం ఏర్పాటు అయితే చేసినారు అనమాట. A few moments later. సో ఫైనల్ గా పైకి అయితే వచ్చేసినాము. ఇదే మెయిన్ గర్భగుడి. అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం మామూలుగా లేదు. మీరు అక్కడ ఒక్కొక్క శిల్పాన్ని చూడొచ్చు. అదైతే ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అయితే అవలంబిస్తూ రూపొందించారు. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम्. ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. ఇక్కడ అనిపిస్తుంది కదా అద్దాల మండపం అంట. అది మన ఇందాక వచ్చిన ఎంట్రన్స్. ఇది మెయిన్ టెంపుల్. సో ఇందాక లోపలికే తెలియనాము, బట్ అక్కడ కెమెరా అలో లేదు కాబట్టి మెయిన్ విగ్రహాన్ని కానీ లోపల గర్భగుడి కానీ అదైతే చూపించలేదు. సో చుట్టుపక్కల ఎంత వీలైతే అంత అయితే చూపించడానికి ట్రై చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇదైతే విశ్రాంతి తీసుకునే మండపము. పూజ అయిపోయినాక కానీ లేదా ఫ్యామిలీ తోటి కానీ ఫ్రెండ్స్ తోటి కానీ టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. సో ఈ టెంపుల్ కి మొత్తం 4 వైపులా 4 రాజగోపురాలు ఉంటాయి. అందులో ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క శిల్ప రీతులను అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఒక గోపురానికి పల్లవ, ఇంకో గోపురానికి విజయనగర, చోళ మరియు చాళుక్య శిల్ప రీతులు అయితే ఉంటాయి. గర్భగుడిలో అయితే సుమారుగా 12 అడుగులు ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే మనకు దర్శనం ఇస్తాడు. సో ఇది వచ్చేసి శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి అంట. సో ఇక్కడ ఉన్న విగ్రహం వచ్చేసి నారాయణ స్వామి విగ్రహం. ఇంకా కంప్లీట్ అయితే కన్స్ట్రక్షన్ అవ్వలేదు. సో ఇంకొన్ని డేస్ లో అయితే ఇక్కడ మొత్తం వాటర్ తో నిండి ఉంటుంది అనమాట. వాటర్ లోనే విగ్రహం ఉంటుంది అనమాట.
సో ఇక్కడ విగ్రహం దగ్గర చూడొచ్చు. ఇక్కడ నుండి టెంపుల్ చుట్టుపక్కల కూడా చూడొచ్చు. 20 minutes later. ఇక్కడ మీకు ముంగట కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి ఏకశిల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం. సుమారుగా 27 అడుగులతోటి ఒక రథం మీద నిలబెట్టడం జరిగింది. ఈ హనుమాన్ విగ్రహం పక్కనే ఒక పెద్ద గంట కూడా ఏర్పాటైతే చేసినారు అనమాట. సో ఇక్కడైతే అన్ని రకముల ఫెసిలిటీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ కి కానీ, వాష్రూమ్స్ కి కానీ, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మెడికల్ రూమ్ కూడా అవైలబుల్ లో ఉంది. సో ఇది వచ్చేసి మన మెయిన్ తిరుపతిలో వెంగమాంబ అన్నప్రసాదం ఎట్లనో అట్లా ఇది ఈ ప్లేస్ అన్నమాట. ఇవాళ అయితే అన్నప్రసాదం అయితే ఏం లేదంట. కాకపోతే ఏమైనా స్పెషల్ డేస్ కానీ, ఏమన్నా పండుగలు ఉంటే గానీ, ఏదైనా స్పెషల్ పూజలు ఉంటే గానీ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవాళ అయితే అన్నప్రసాదం ఏం లేదు, జస్ట్ అట్లా చూపిద్దామని ఇటు సైడ్ వచ్చు. ఇక్కడ దేవుడు ఊరేగింపుకి ఒక రథం కూడా ఉంది, చూడొచ్చు. ఇప్పుడైతే లోపలికి పోయి చూద్దాము అసలు లోపల ఎట్లుంది అనేది. A few moments later. సో ఇప్పుడే ఒక అన్నని అడిగినాం, లోపలికైతే అలవ్ లేదంట, ఎందుకంటే అది క్లోజ్ కాబట్టి. స్పెసిఫిక్ గా ఇంకా ఫిక్స్ కాలేదంట. ఇందాక చెప్పిన కదా పండుగలకి కానీ కొన్ని స్పెషల్ డేస్ కి అని పెడతారని, అట్లేం లేదంట. కొన్ని డేస్ అయితే కంటిన్యూస్ గా మన తిరుపతి ఎట్లా పెడతారో అట్లనే అన్నదానం అయితే రోజు పెడతారంట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి కూడా ఇంకేం ఫిక్స్ అవ్వలేదు. నార్మల్ గా మార్నింగ్ ఓపెన్ అయితే ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తున్నంట 2 అట్లా, మళ్ళీ 5 కి ఓపెన్ చేసి 10 వరకు మళ్ళీ క్లోజ్ చేస్తున్నంట. సో అది ఇప్పుడైతే నడుస్తుంది. సో ఇంకొన్ని డేస్ లో అయితే స్పెసిఫిక్ టైమింగ్స్ అండ్ స్పెసిఫిక్ గా ఈ ఫుడ్ అరేంజ్ చేయడం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:40 అవుతుంది. అక్కడ జనాలు చూడొచ్చు, ఇంత ఎండలో కూడా అంత మంది రష్ ఉన్నారు. సో అది మ్యాటర్. ఈ వ్లాగ్ ఇక్కడతో అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా 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 బాగుండే. మీరు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీతో కానీ ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. సో అది ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. అండ్ ఇంకోటి, నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను చేయడానికి ట్రై చేస్తా. ఈ టెంపుల్ గురించి నాకు ఒక 7 months బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అయితే నాకు చెప్పారు లైక్ ఈ వ్లాగ్ చేయమని. సో అది కంప్లీట్ గా మొన్న ఓపెన్ అయింది, March 6th రోజు. సో ఇవాళ అయితే వ్లాగ్ కంప్లీట్ చేసిన. సో అట్లా ప్లేసెస్ మీకు తెలిసిన ఏమన్నా ఉంటే అవి కింద కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో అది మ్యాటర్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.